పాయింట్ ఏదో ఉంది. జీవల్ గారు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ డిఫరెన్స్ ఎప్పుడు ఉండనే ఉండదు కదా. గెలవలేని పార్టీలన్నీ చెప్పేటువంటి విశ్లేషణ ఇదే గొప్పగా. తామేదో ప్రజారంజక కార్యక్రమాలు ఇవ్వలేని కారణంగా ప్రజలు మమ్మల్ని వ్యతిరేకించారు అని. ఇది ఒకసారి చెప్తే బాగానే ఉంటది, కానీ ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నామంటే కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఢిల్లీ విషయంలో వస్తే, ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఇందాక రవి గారు ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ తీసుకొస్తామని చెప్పి పూర్తిగా రొచ్చులో ఈ రోజు మునిగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయానికి ఒక ప్రధాన కారణం, అండ్ ఢిల్లీ మిగతా జార్ఖండ్ లాగా బహుశా ఢిల్లీ ఉండదు అన్నది నా నమ్మకం. విశ్లేషణ కూడా త్వరలో చూద్దాం ఎన్నికల పూర్తి ఫలితాల దాకా. కానీ మీరు చూస్తే పార్లమెంట్ ఎన్నికలు, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకి 6 నెలల వ్యత్యాసంలో ఎన్నికలు జరిగినప్పటికీ మరి దాదాపుగా 30% ఓట్ల వ్యత్యాసం వస్తుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మా విషయంలో కూడా మాకు పార్లమెంట్ లో వచ్చిన దానికంటే 15-20% ఓట్లు 6 నెలల సమయంలో అసెంబ్లీలో తగ్గుతాయి. ఇటువంటి పరిస్థితి మరే రాష్ట్రంలో ఈ స్థాయిలో మనం చూడం. కాబట్టి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పోజ్ అయింది పూర్తిగా. వారు చెప్పినవన్నీ కథలే కానీ అవి వాస్తవాలు కాదు. ఈ పార్టీ మిగతా పార్టీల కంటే కూడా ఇంకా తక్కువ దిగజారిన పనులు చేసింది అని ప్రజలు విశ్వసించారు. అది క్యాంపెయిన్లో త్రూఅవుట్గా కనిపించింది. కేజ్రీవాల్, సిసోదియా వీళ్ళంతా ఏదో కొత్త తరం నాయకులని ప్రజల ముందు నమ్మారు 10 సంవత్సరాల క్రితం. ఆ నమ్మకాన్ని ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా వమ్ము చేసింది. సో కాబట్టి ఇక్కడ పరాజయం, ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం అటువంటి మరి దిఖావా పాలిటిక్స్ అంటారు. ఆరోపణలు మాత్రమే, కేవలం ప్రజల్ని చేయడం తప్ప ఏం చేశారు ఇప్పుడు వరకు రాష్ట్రంలో చేసింది? ప్రతి దానికి ఎల్జీ అడ్డుపడడం తప్ప అధికారాలు కూడా ఆర్డర్ ఇస్తే మా అధికారాలు మాకుండాలంటే ఆర్డినెన్స్ పట్టుకొచ్చి మీరు అధికారాలు ఆపారా లేదా? వాస్తవాలు అన్ని. కనీసం ఆయన కార్ డ్రైవర్ ఆయన మాట్లాడినాడు, సెక్రటరీ మాట్లాడినాడు, మినిస్టర్ సెక్రటరీ మాట్లాడినాడు, డబ్బులు రిలీజ్ చేయమంటే చేయలేదు.